ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. అజయ్ బాబు గారు మీ మీద కూడా కౌంటర్ వీడియో చేస్తుంది సార్. వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టి ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అభినయ దర్శన్ బహిష్కరించాలి. అరే నువ్వు ఎవడరా నన్ను బహిష్కరించడానికి? అరే యు మీన్ నన్ను? అరే ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. నన్ను బహిష్కరిస్తావా నువ్వు? నేను పెద్ద పుడింగా? సరే రెండోసారి ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా అరే ట్వైస్. ఓకే, నీతో నాకు గొడవ వద్దు. మీతో సహవాసం అయిన తర్వాత నేను చెడిపోయాని చెప్పి అందరు నన్ను అంటారు. క్రైస్తవ సమాజానికి నువ్వే పెద్ద దొంగవి. అదంటే సంవత్సరం నుంచి అంటే నన్ను దూరం పెట్టాడట. సంవత్సరం నుంచి నువ్వు నాతో ఎందుకు దూరంగా ఉన్నావో, అజయ్ బాబుకి అభినయ దర్శన్కి మాటలు ఎందుకు లేవో? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు. నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతలేదా? ఏం జరిగిందో క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని చెప్తాను అజయ్ బాబు. కమ్ములు పత్రబాబు చెప్పకో. రెడీగా ఉండు విత్ ఎవిడెన్స్ చెప్తా నేను. ఎవిడెన్స్లు నువ్వు నేను ఎందుకు దూరం అయ్యామో, నీ మైండ్ సెట్ ఏంటో, మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇస్తావా నన్ను? క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బహిష్కరించేద్దాం అభినయ దర్శనాన్ని సంప్రదిస్తావా? ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలా నా బట్ట. నీ గురించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు. నేను మాట్లాడతా ఈరోజు. ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. వర్గంలో ఉంటాను. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చెస్ లో ప్రసంగం చేస్తా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. నాకొక్క రూపాయి కానుకొద్దు, మీరు ఇచ్చినా తీసుకోను. ప్రేమగా నన్ను కౌగిలించుకోండి. ఊరుకోమ్మా, ఊరుకోరా. కానుకక్కర్లేదు. మరలా చెప్తున్నా, మీ చర్చిలో 5 మందే ఉన్నా కూడా నేను అక్కడ వాక్యం చెప్తా. ఇలా జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఎందుకు మీకు మీకై మీరు దాడి చేసుకోవాలన్నటువంటి భావన అసలు ఎందుకు కలిగింది? డిప్రెషన్. దాడి నిజం, కారద్దాలు పగిలిపోయింది నిజం, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అక్కడ జనాలు ఏడ్చింది నిజం. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు అసోది. ట్రీట్మెంట్ జరిగింది నిజం. ఇవన్నీ నిజాలే, ఇందులో ఎక్కడ యాక్టింగ్ లేదు. ఇది వెరీ క్లియర్. దాడి చేసింది బయట వాళ్ళు చేశారు. వీడికి ఇంకా తగ్గల. కంప్లీట్ గా నేను వెరీ క్లియర్ గా చెప్తున్నా, ఐఎమ్ వెరీ క్లియర్. దాడి అటాక్ అనేది నాకు బయట వాళ్ళ నుంచి జరిగింది. ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం చెప్పారు మాకు. చెప్పు తీసుకొట్టండి సార్. ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తా కదా. ఆ తుకడా బొకడాగా ఎందుకు ప్లాన్ చేస్తా? నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో.